ఇప్పుడు రోజా కావచ్చు సిగ్గంగా ఉండి అసలు నిజంగా ఊహించుకుంటాను ఒక బాధగా ఉంటది. ఒక మాట వైసీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు వీళ్ళు. అంత రెచ్చగొట్టే వాళ్ళు కేసులు అయినా ఎన్నైనా మేము ఎదుర్కొంటాము, జైలుకు పోతాము, నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వం అన్నప్పుడు స్వయాన ఏదైతే ఈ మాట మాట్లాడాడు ఇతను మొన్న పబ్లిక్ లో మీడియా పరంగా వాళ్ళ కొడుకు ఆడిపోయినాడు. ఆ కేసు ఇప్పుడు ఎదుర్కోవాలి కదా సార్. అవసరమైతే జైలుకు పోవాలా? నువ్వు పబ్లిక్ ఏ మెసేజ్ ఇస్తున్నావు? నీ వైసీపీ కార్యకర్తలకు ఏ మెసేజ్ ఇస్తున్నావు? అంటే నీ వైసీపీ కార్యకర్తలందరూ పోవాలనా? అంతేగా సార్. పైనుండే వాళ్ళు మాదిరి ఎస్టేట్లు కట్టుకొని 100 ఎకరాల్లో ఎస్టేట్లు కట్టుకొని దాంట్లో ప్యాలెస్లు ఈ రేంజ్ లో కట్టుకొని కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇస్తున్నావు? గేట్లు పెట్టి మనుషులు కూడా లోపలికి రానికుండా మీరు చెప్పేట షిఫ్ట్ బేస్ లో 8 గంటల పని చేయడము, మళ్ళీ ఇంకొక నలుగురు 24 గంటల పాటు ఇది ఏ తప్పు చేయకుండా అంత సెక్యూరిటీ ఏముండా సార్? ఇది పబ్లిక్ లో ఆయన చూసి ఆయన హావభావాలు మనకు అర్థమవుతాయి. ఒక సింపుల్ ఒక చిన్నది ఒక 600 రూపాయలు 700 చొక్కా వేసుకొని అవును వేసుకొని పిన్ను పెట్టుకొచ్చుకొని బాబురే ఎట్టాడు మంచిగా పెట్టుకున్నాడు రా జగన్ అనుకునేట్టుగా ఇది ఆయన చేసే నిర్వాకాలు. 40 ఎకరాలు అటవీ భూమిని దొబ్బేశాడంటే సార్ అనకూడదు పదాలు